హాయ్, నా పేరు మధు వడ్లమాని, సీనియర్ మేనేజర్ ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ. అండ్ ఇవాళ నేను ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ టు సైబరాబాద్ అండ్ మెనీ మోర్. ఆయన ఎప్పుడు టెక్నాలజీకి అప్డేటెడ్గా ఉండడం కాదు, టెక్నాలజీతో పాటు వెళ్ళే అతి తక్కువ పర్సన్స్ నా లైఫ్లో నేను చూసింది. జే చౌదరి గారు పేరు వినే ఉంటారు. అండ్ హాయ్ సార్. హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. హై మధు, హౌ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ గురించి మామూలుగా గూగుల్లో చేస్తేనే నాకు ఒక 50 పేజీల పైన వచ్చాయి. కానీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? ఇవాళ చూస్తే గౌహతి నుంచి కన్యాకుమారి వరకు ఎస్టీపీఐ లేని ప్లేస్ లేదు, ఐటీతో సంబంధం లేకుండా ఎస్టీపీఐ ప్లేస్ లేదు. అంటే ఆ మైల్ స్టోన్, ఆ థాట్ ప్రాసెస్ మీకు ఎలా వచ్చింది సార్? ఇది నాకు వచ్చిన థాట్ ప్రాసెస్ కాదండి. 70స్లో మనం లైసెన్స్ రాజు ఉండేది. అంటే ఎవరన్నా ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్ ఉండేది. ఆ లైసెన్స్ రాజులో కొంతమంది ఎంటర్ప్రినర్స్కే ఆ లైసెన్స్ వచ్చేది. సపోజ్ ఎవరికైనా కలర్ పిక్చర్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే వాళ్ళు 100 చేయాలంటే 100కే పర్మిషన్. దే కెనాట్ గో మోర్ దెన్ 100. అంత రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఉండేది ఆ రోజుల్లో. దానికి తోడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర సరిగ్గా లేదు. ఆ రోజుల్లో నేను టెలిఫోన్ అప్లై చేస్తే 10 ఏళ్ళ తర్వాత వచ్చింది. సో టెలిఫోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ నాట్ దేర్. తర్వాత మన ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ ఆల్సో నాట్ గుడ్. ఎడ్యుకేషన్ వాజ్ ఓకే బికాజ్ ఐఐటీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ ఓకే. బట్ రెస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉండేది. దానికి తోడు మన చాలా రెస్ట్రిక్టివ్ పాలసీస్ ఉండేది గవర్నమెంట్లో. ప్రతిదీ ఎవరైనా ఎంటర్ప్రినర్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే దానికి చాలా ఇబ్బందులు ఉండేవి. అందుకని ఓన్లీ టాటాస్, బిర్లాస్, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ వాళ్ళు మాత్రం ఈ బిజినెస్లో ఎంటర్ అయ్యారు. కానీ ఆర్డినరీ యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ టు స్టార్ట్ సంథింగ్ అనేది ఇంపాసిబుల్ ఆ రోజుల్లో. ఎందుకంటే మనకి ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనం రూల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మ్యానుఫ్యాక్చరింగు మీరు ఏం చేసేదానికి లేదు, అంతా మా కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా. అందుకనే కదా మన గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం అంతా చేసి స్వరాజ్ మూమెంట్ అంతా తీసుకొచ్చి వాళ్ళు అన్నీ ఫారిన్ గూడ్స్ అన్ని బర్న్ చేసి అంతా ఎందుకు చేశారంటే మనం దానికి అలవాటు అయిపోయింది. మన మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ఇంకా ఏ బిజినెస్ కూడా లేదనమాట. సో అప్పుడు ఉద్యోగ అవకాశాలు మేము ఐఐటి, ఎంటెక్, ఐఐటి మెడ్రాస్లో చదువుకుని కూడా మా వాళ్ళ ఎవరికి ఉద్యోగాలు లేవు. అందరూ చాలామంది అమెరికాకి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రెయిన్ డ్రైన్ అని చెప్పి చాలామంది చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ బ్రెయిన్ ఇన్ ది డ్రైన్, బెటర్ టు సెండ్ ది బ్రెయిన్ అబ్రాడ్ అని చెప్పేసి చాలామంది అట్లా నా క్లాస్మేట్స్ అంతా అమెరికాకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఈరోజు బాగా సెటిల్ అయిపోయారు అక్కడంతా. కానీ ఇక్కడ ఉద్యోగాలు అప్పుడు మంచి ఉద్యోగాలు అంటే చాలా తక్కువ ఉండేటివి. ఇప్పుడు బీఆర్సీ ఒకటి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, తర్వాత ఐఎస్ఆర్ఓ, ఈ 2 ప్రెస్టీజియస్. ఎవరైనా టెక్నాలజీలో ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఈ 2. అవి కాకుండా ఇంకా వేరే ఉద్యోగాలు ఏది బ్యాంక్ క్లర్క్స్, తర్వాత టీచర్ జాబ్, ఇవి తప్ప ఇంక వేరే ఉద్యోగాలే లేవు. ఆ ఎన్విరాన్మెంట్ నుంచి ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఏ విధంగా ఆవిర్భవించిందంటే మనం టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ చిప్ కంపెనీ ఉంది కదా, ఆల్ దట్ క్రెడిట్స్ షుడ్ గో టు దెమ్. వాళ్ళు ఇండియాకి వచ్చారు ఇప్పుడు 1985 ఆ పీరియడ్లో వాళ్ళు ఇండియాకి వచ్చి మేము ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ పెడతాము, కానీ మాకు ఇప్పుడు మీకున్న లైసెన్స్ రాజులో మేము ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవాలంటే సంవత్సరం పడుతుంది. తర్వాత డేటా కమ్యూనికేషన్ లింక్స్ లేవు. తర్వాత ప్రతి చిన్నదానికి కూడా అప్రూవల్ ప్రాసెస్ ఎక్కువ ఉంది. అవన్నీ తగ్గించేసి సింగిల్ విండో గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చి మాకు డేటా కమ్యూనికేషన్ లింక్ ఇస్తే మేము ఇక్కడ డెవలప్మెంట్ సెంటర్ పెడదామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళకి వేరే ఆప్షన్ కూడా ఉండేది, వేరే కంట్రీకి పోయే ఆప్షన్, అదే ఆ ఆప్షన్ కూడా చెప్పారు. వాళ్ళు ఇక్కడ కాకపోతే మేము అక్కడికి వెళ్ళిపోతామని. ఆ రోజుల్లో మన దగ్గర ఐటీ ఇప్పుడు నారాయణమూర్తి గారి, తర్వాత మన టీసీఎస్ కానీ వీళ్ళంతా కూడా సోకాల్డ్ బాడీ షాపింగ్ మాత్రం చేసేవాళ్ళు. ఇక్కడేం లేదు. ఇప్పుడు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్కి, ఆర్ఈసీస్కి వెళ్ళేసి మంచి వాళ్ళని తీసుకొని వాళ్ళ కస్టమర్స్కి వాళ్ళని H1 వీసా మీద, B1 వీసా మీద పంపించేవాళ్ళు. దట్ వాజ్ ఓన్లీ బిజినెస్. ఎనీ ఐటీ కంపెనీ, దట్స్ హౌ దే స్టార్టెడ్. ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. తర్వాత ఈ లైసెన్సింగ్ సిస్టంలో వాళ్ళు దే కెనాట్ ఎస్టాబ్లిష్ ఎనీ కంపెనీ అనమాట. సో ఆ తరుణంలో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం అనేది
ఇండియాకు ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ గేమ్ చేంజర్. ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఇంకా వీ షుడ్ గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు దెమ్. నేను మన యూఎస్ పోయినప్పుడు కూడా టెక్సస్ గవర్నర్తో వాళ్ళందరితో చెప్పాను, వీ వాంట్ టు థ్యాంక్ టెక్సస్ స్టేట్ ఫర్ సెండింగ్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ టు ఇండియా. అదర్వైజ్ అది రాకపోతే అసలు ఎస్టీపీఏ వచ్చేది కాదు, ఈ వాట్ ఎవర్ $1 ట్రిలియన్ ఎకానమీ మనం మాట్లాడేది అంతా కూడా సాధ్యపడేది కాదు. ఇప్పుడు మనకి ఎరాలో ఈ ఉద్యోగాలు లేపడం అన్నది కంటిన్యూగా అవుతుంది సార్. అంటే ఎంత ప్రయత్నాలు, ఎంత మీలాంటి వాళ్ళు అందరూ వచ్చినా సరే, బెంగళూరు డెవలప్ అయింది, గుర్గావ్ డెవలప్ అయింది, హైదరాబాద్ అన్ని చోట్ల డెవలప్ అయ్యాయి, కానీ ఉద్యోగాల కొరత అన్నది అలాగే ఉండిపోతుందండి. అంటే దీనికి ఆగదా మనకి? లేదు, యువర్ రాంగ్ ఇన్ దట్. ఎందుకంటే అప్పుడు ఉద్యోగాలు లేవు, మేము చదువుకున్నప్పుడు ఉద్యోగాలు లేవు. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ తీసుకొచ్చేంత వరకు ఉద్యోగాలు ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కొన్ని ఉండేటివి, ఫార్మా రంగంలో కొన్ని ఉండేటివి, అది తప్ప మిగతా ఎక్కడ బ్యాంకింగ్, టీచర్ ట్రైనింగ్, ఇవి తప్ప మిగతా ఎక్కడ ఉద్యోగాలు ఐఎస్ఆర్ఓ, బీఆర్సీ ఇలాంటి. అప్పుడు నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కూడా తక్కువ ఉండేది, అయినా కూడా వాళ్ళకే ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఐఐటీలే 4-5 ఉండేది, అప్పుడు ఆర్ఎస్ఎస్ చాలా తక్కువ ఉండేటివి, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ అసలు లేవు ఆ టైంలో. నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అసలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేవు అప్పుడు. అయినా కూడా ఈ గవర్నమెంట్ దీంట్లో చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు. సో ఆ తరుణంలో ఆ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినప్పుడు వీ టుక్ ఎ డెసిషన్. అంటే ఇది థ్యాంక్స్ టు రాజీవ్ గాంధీ, తర్వాత దెన్ ప్రైమ్ మినిస్టర్, ఆల్ ది సెక్రటరీస్, దే ఆల్ కేమ్ టు కమిటీ ఆఫ్ సెక్రటరీస్ అని, ఇది ఆల్ ది డెసిషన్ మేకింగ్ బాడీ బ్యూరోక్రసీలో అది హైయెస్ట్ లెవెల్ అనమాట. వాళ్ళు ఆలోచించారు, అరే టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చారు, వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ పెడితే మన పిల్లలకి ఐటీ ఉద్యోగాలు దొరుకుతాయి, మనం కూడా వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఇవ్వకపోతే వేరే చోటుకి వెళ్ళిపోతారు, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ, ఎట్లా దీన్ని వీళ్ళని కన్విన్స్ చేసి మనము వాళ్ళని పెట్టించాలని చెప్పేసి వాళ్ళు చాలా గొంతెమ్మ కోరికలన్నీ చాలా అడిగారు. అవన్నీ లేకపోతే మేము ఇక్కడ పెట్టాం, వేరే దేశానికి వెళ్ళిపోతాము. అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే, సరే ఒక పైలట్ ప్రాజెక్టు, ఇది సక్సెస్ అవుతుందో లేదో తెలీదు, బట్ వీల్ డూ ఏ స్మాల్ పైలట్ ఓన్లీ ఫర్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్. దానికోసం అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు క్రియేట్ చేసింది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్. ఫస్ట్ ఇది ఏ రాష్ట్రంలో నాందిపడింది సార్? అంటే వాళ్ళు ఎక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ పోవాల్సిందే కదా. టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు మొత్తం కంట్రీ అంతా తిరిగి, బెంగళూరు మాకు బాగుంది, వెదర్ బాగుంది, తర్వాత పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి, మ్యాన్ పవర్ బాగానే ఉందని చెప్పేసి వాళ్ళు సెలెక్టెడ్ బెంగళూరు. బెంగళూరు సెలెక్ట్ చేస్తే వాళ్ళ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడే ఈ ప్రాజెక్టు ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ టెక్సస్, నాట్ ఫర్ అదర్స్. ఎందుకంటే ఈ పైలట్ సక్సెస్ అవుతుందో లేదో ఎవరికి తెలియదు. అందుకని ఈ పైలట్ ప్రతి నెల కూడా మేము వీ హ్యావ్ టు రిపోర్ట్ టు కమిటీ ఆఫ్ సెక్రటరీస్, ఎట్లా నడుస్తుంది, వాళ్ళకి లైసెన్స్ అన్నీ వెళ్తున్నాయా లేదా అట్లా అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు బెంగళూరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళకు ఈ సింగిల్ విండో మెకానిజం ఎస్టీపీఏ ఫార్మ్ చేసేసి, అప్పుడు డిపార్ట్మెంట్లో సర్క్యులర్ ఉండేది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, నేను అప్పుడు పనిచేసేవాడిని ఢిల్లీలో. ఎవరైనా హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ ఎస్టీపీఐ యాజ్ ది డైరెక్టర్, దే కెన్ అప్లై అని. అప్పుడు మా డిఓఎల్ ఎట్లుండేదంటే, ఆ లైసెన్స్ రాజ్ పీరియడ్లో చాలామంది పెద్ద పెద్ద హేమీలంతా మా రిసెప్షన్ దీంట్లో వచ్చి వెయిట్ చేసేవాళ్ళు గంటలతో తరబడి. ఎఫ్సి కోహ్లీ కాడ నుంచి, తర్వాత నారాయణమూర్తి కానివ్వండి, వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళకి లైసెన్సులు కావాలంటే దే హ్యావ్ టు మీట్ కన్సర్న్ ఆఫీసర్స్, అది చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. చాలామంది మా కొలీగ్స్ అంతా కూడా దే ఫీల్ దట్, అరే ఇక్కడ ఉంటే ఢిల్లీలో ఉంటే మాకు పవర్ ఉంటుంది, వీళ్ళందరూ కూడా రోజు మా నుంచి కలుస్తున్నారు, అక్కడ చిన్న టెక్స్ ఇన్స్ట్రుమెంట్లో ఏముందని చెప్పేసి ఎవరు అప్లై చేయాలి. నేను ఎందుకు అప్లై చేశానంటే, మా ఊరు దగ్గర బెంగళూరుకి, మా ఊరు అనంతపూర్ దగ్గర బత్తలపల్లి అని. సరే మా తల్లిదండ్రులు చూసేదానికి అప్పుడప్పుడు వీకెండ్స్ పోయి చూడవచ్చు. నాకు కూడా ఈ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్ ఎస్టీపీ ఎక్స్పెరిమెంటు ఇంత రూపకల్పన అవుతుంది నేను కూడా ఐ నెవర్ ఇమాజిన్డ్. నా ఇంటెన్షన్ ఏం లేదు, ఊరి దగ్గరగా వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను అందులో మా ఇంట్లో పెద్ద కొడుకుని, మా తమ్ముళ్ళంతా అక్కడ చదువుకుంటున్నారు, వాళ్ళు కూడా హెల్పింగ్గా ఉంటుందని చెప్పి ఆ ఇంటెన్షన్తో నేను వెళ్ళాను. సో దట్స్ హౌ ఐ బికేమ్ ది ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఎస్టీపీ స్కీమ్ ఇన్ బెంగళూరు. ఎవరు చెట్టు నాటినా సరే మాకు మటుకు ఫలాలు అందే బాగానే, ఇంకా అందాలి బాగా. సార్ ఇప్పుడు బెంగళూరు అన్న సెటప్ అయింది, గురుగావ్ సార్ హైదరాబాద్
అంటే బేసిక్గా మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జూబ్లీ హిల్స్ అక్కడితో అయిపోయింది. సైబరాబాద్ అనే థాట్ ఎలా వచ్చింది సార్ అసలు? అంటే దానికి ముందు చాలా స్టోరీ ఉంది. ఇప్పుడు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ ఎక్స్పెరిమెంట్ ఎస్టీపీ సక్సెస్ అయిన తర్వాత బిఎన్ యుగంధర్ అని అతను ఐఏఎస్ ఆఫీసరు, యూస్ టు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు, అప్పుడు సెక్రటరీ ఇన్ ది పిఎంఓ. వారు సత్యనారాయణ వాళ్ళ ఫాదర్. ఒకసారి వచ్చి ఏమైనా తెలుగువాడుగా ఉండి నువ్వు హైదరాబాద్లో ఒక్క ఐటీ ఇండస్ట్రీ లేదు, నువ్వు హైదరాబాద్ డెవలప్ చేయాలి కదా, అంతా డెవలప్ ఇక్కడ బెంగళూరు, అప్పటికే బెంగళూరులో టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్ సక్సెస్ అయిన తర్వాత హ్యూలెట్ ప్యాకర్డ్, డిజిటల్ వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు. ఒక్కసారిగా అందరూ వచ్చేస్తే బెంగళూరు బికమ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. నాకు కూడా ఐ వాజ్ ఎంజాయింగ్ బికాజ్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్, వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ అండ్ ఆల్ దట్ ఇస్. దానికి తోడు ఈ లోకల్ కంపెనీస్ కూడా విప్రో, ఇన్ఫోసిస్, దే ఆల్సో టుక్ ది ఎస్టీపీఎల్ లైసెన్స్, దే ఆల్సో స్టార్టెడ్. సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ వెల్. ఎప్పుడైతే యుగంధర్ గారు చెప్పారు మన హైదరాబాద్ కూడా డెవలప్ చేయాలి, మన తెలుగువాడు ఉండి హైదరాబాద్ మనం పట్టించుకోకుండా ఎట్లా అంటే, సార్ హైదరాబాద్లో ఎస్టీపీ కూడా లేదు, మీరు మా బాస్తో మాట్లాడి ఎస్టీపీ లైసెన్స్ ఇప్పిస్తే ప్రాబ్లీ ఐ విల్ గో టు హైదరాబాద్ అన్నాను. ఆయన ఇమీడియట్గా మా సెక్రటరీ ఎన్విఠల్ ఆయనతో మాట్లాడి ఈ హైదరాబాద్కి ఎస్టీపీ శాంక్షన్ చేశారు. అప్పుడు నేను వచ్చాను 1990లో హైదరాబాద్కి వచ్చాను. అక్కడ వస్తే ఇక్కడ ఏం లేవు, ఐటీ కంపెనీలు లేవు, ఇంటర్నెట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లేవు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, ఒక ఐఐటీ లేదు, ఒక ఐఐఎం లేదు, మంచి బిల్డింగ్లు కూడా లేవు. అప్పుడు ఆ రోజుల్లో జూబ్లీ హిల్స్లో ఎకరాలు అమ్మేవాళ్ళు. ఇప్పుడు సెంట్లు కూడా చాలా కష్టం కొనుక్కోవడం. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆ మైత్రివనం కూడా, మైత్రివనం అదొకటే కొంచెం ఉన్న బిల్డింగ్లో కొంచెం మంచి బిల్డింగ్. సరేనా, ఆ బిల్డింగ్లో 5 ఫ్లోర్లు తీసుకున్నాము. తీసుకొని ఇండస్ట్రీ వాళ్ళు వస్తారని చెప్పి వెయిట్ చేసాము. 6 మంత్స్ అయింది, 8 మంత్స్ అయింది, ఎవరు రాలే. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ వాళ్ళు ఎవరు లేరు హైదరాబాద్లో. తర్వాత నేను అనలైజ్ చేస్తే ఎందుకు ఈ ఎంటర్ప్రినర్స్, ఎన్ఆర్ఎస్ వీళ్ళు ఎందుకు రావటం లేదంటే వాళ్ళందరికీ ఇంటర్నెట్ కావాలి. వాళ్ళు డేటా కమ్యూనికేషన్ లింక్ లేకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి పనిచేయలేరు అన్నమాట. ఇంటర్నెట్ కావాలంటే ఆ రోజుల్లో మనకు అసలు నెట్టే లేదు. మామూలు టెలిఫోన్స్ అప్లై చేస్తేనే 10 ఏళ్ళు పట్టేది. అటువంటిప్పుడు హై స్పీడ్ డేటా కమ్యూనికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికి కావాలంటే సెటిలైట్ స్టేషన్ ఇంపోర్ట్ చేసుకోవాలా, అప్పుడు దాని ద్వారా మనం ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవ్వాలన్నమాట. దానికోసం నేను రిక్వెస్ట్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు సింప్లీ రిజెక్ట్ చేశారు. ఒక్క కంపెనీ లేదు హైదరాబాద్లో, మీరు సెటిలైట్ స్టేషన్ అంత కాస్ట్లీ ఎక్విప్మెంట్. ఆ రోజుల్లో ఆర్బీఐ చాలా రెస్ట్రిక్ట్గా ఉంది, ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా ప్రెషియస్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అంత ఫారిన్ ఎక్స్చేంజ్ పెట్టాలంటే చాలా అప్రూవల్స్ కావాలా, అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయలేదు. అప్పుడు ఇక్కడ చీఫ్ మినిస్టర్ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉండేవారు. అంటే వారిని కలవలేదు. ఐటీ సెక్రటరీ పోస్ట్ కూడా లేదు అప్పుడు. అప్పుడు ఇండస్ట్రీ సెక్రటరీ హరినారాయణ ఉండేవారు. ఆయన దగ్గర పోయి నా గోడంతా, సార్ ఇక్కడ ఏదో నేను చాలా ఐటీకి డెవలప్ చేయాలని ఇక్కడికి వచ్చాను, బట్ ఐఎమ్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్ సార్, ఇక్కడ ఏం కావటం లేదు. ఎందుకు కావటం లేదు? ఇట్లా 8 మంత్స్ అయింది మేము పెట్టి, ఒక్క కంపెనీ రాలేదు, మైత్రివనం అంతా ఖాళీగా ఉంది, మా వాళ్ళేమో దీన్ని రిలీజ్ చేసి మీ ఆఫీస్కి మాత్రం పెట్టుకు మిగతా అన్ని ఫ్లోర్స్ హుడాకి ఇచ్చేసేమని అంటున్నారు. మరి ఏం చేయాలన్నారు? ఇంటర్నెట్ వస్తే ప్రాబబ్లీ మనం ప్రమోట్ చేస్తానికి అవుతుంది సార్, కంపెనీ తీసుకొచ్చే అవుతుందని. దానికి మేమేం చేయాలి సార్? ఇట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగితే వాళ్ళు వర్కౌట్ కాదని చెప్పారు. మీరేమన్నా మాకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఏదైనా ఇస్తే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇంట్రెస్ట్ ఫ్రీ లోను, తర్వాత ఫ్రీ ల్యాండ్ ఇస్తామన్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. నేను నాకు కన్విన్స్ సరే అని ఆయన పాపం ఇమ్మీడియట్గా ఆయన నటరాజన్ అని చీఫ్ సెక్రటరీకి ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి విత్ ఇన్ ఏ వీక్స్ టైం జియో వాజ్ ఇష్యూడ్. ఆ జియో పట్టుకొని మా విఠల్ దగ్గరికి వెళ్ళి, సార్ స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్, మీరు సెటిలైట్ స్టేషన్ అప్రూవ్ చేయాలంటే వాళ్ళు అప్రూవ్ చేశారు. దాట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ హైదరాబాద్ టు సైబరాబాద్ స్టోరీ. వండర్ఫుల్. దాని తర్వాత అన్నీ ఒకటి వచ్చాయి, బట్ ఫండమెంటల్ బీజం ఎక్కడ పడిందంటే అక్కడ పడింది. ఓకే, మీరు అన్నట్లు అప్పుడులో మనకి మంచి ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఇవాళ ఐఎస్బి లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏం లేవు, అంత ఖాళీ. ఇవాళ చూస్తే హైదరాబాద్ అంటే ఉద్యోగాలు కూడా లేవు హైదరాబాద్. ఫార్మా కంపెనీలు మాత్రం ఉండేటివి, ఇంకా మిగతా కంపెనీలు ఏం లేవు ఇక్కడ. నా వరకు నేనే ఎగ్జాంపుల్ సార్, నేనేం కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, అది తప్ప ఇంక వేరే ఏం లేదు హైదరాబాద్. వైజాగ్ వాళ్ళకి ఇంకా ఫస్ట్ రిసోర్స్ అంటే హైదరాబాద్ అయిపోయింది, బెంగళూరు కాకుండా.
అవును. ఎందుకంటే డిస్టెన్స్ పాయింట్ ఆఫ్ లో తక్కువ, రాజమండ్రి, విజయవాడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ హైదరాబాద్ ఒక అంటే ఆ రోజుల్లో మన మ్యాన్ పవర్ అంతా మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలుగు వాళ్ళు ఇంజనీర్ అని చదవాలా లేదంటే డాక్టర్ అని చదవాలి. డాక్టర్ అనేది అందుకని మన వాళ్ళు ఎక్కువ మంది పోయి బెంగళూరులో చదువుతున్నారు, పూనాలో చదువుతున్నారు, కానీ హైదరాబాద్లో లేరు. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా నేను చాలామందిని బెంగళూరులో మన తెలుగు వాళ్ళని అయ్యే మీరు వచ్చి హైదరాబాద్లో రావచ్చు అంటే, సార్ ఇక్కడ ఏదో ఒకటో రెండో కంపెనీలు ఉన్నాయి, మేము వచ్చి జాయిన్ అవుతాము. మా జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ ఫర్ సమ్ రీజన్ క్లోజ్ అయిందో లేకపోతే మాకు ఇష్టం లేదు, మళ్ళీ వేరే కంపెనీకి పోవాలంటే ఇక్కడ వేరే కంపెనీస్ లేవు. ఇక్కడ మళ్ళీ మనం పొలోమని వెనక్కి వెళ్ళిపోవాలి సార్, మేము మా పిల్లలకి మళ్ళీ అక్కడ స్కూల్స్ అవన్నీ కష్టం మాకు. అందుకని ఇక్కడ క్రిటికల్ మాస్ లేదు కాబట్టి, నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ లేదు కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. మరి వాళ్ళు రాకోకుండా, మ్యాన్ పవర్ లేకోకుండా ఎట్లా హైదరాబాద్ని డెవలప్ చేయాలని పెద్ద క్వశ్చన్ మార్కు. కానీ ఆ రోజుల్లో వన్ మేజర్ థింగ్ హ్యాపెన్ ఫర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హైదరాబాద్. అదేంటంటే ఈ Y2K పీరియడ్. ఓకే. ఈ Y2K పీరియడ్లో ఏముందంటే మన మైత్రివనం పక్కన ఆదిత్య ఎన్క్లేవ్లో చాలా ట్రైనింగ్ కంపెనీస్ అంతా వచ్చేసి వాళ్ళు మెయిన్ ఫ్రేమ్ ట్రైనింగు, కోబాల్ ట్రైనింగు, అంత ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్తో అంతమందిని తయారు చేసేప్పటికీ ఒకసారి అజీం ప్రేమ్జీనే నా ఆఫీస్కి వచ్చాడు, విప్రో చైర్మన్. వచ్చి మీ దగ్గర 10 ఎకరాల ల్యాండ్ ఉందంట కదా మాదాపూర్లో, ఆ 10 ఎకరాల్లో మాకు 4 acres ఇస్తే మేము మా బిల్డింగ్స్ కట్టుకొని మేము వీ వాంట్ టు బిల్డ్ అవర్ ఐటీ ఎకో సిస్టమ్ ఇన్ హైదరాబాద్ అన్నాడు. అప్పుడు మా 10 ఎకరాల్లో 4 acres వాళ్ళకి ఎందుకు ఆయన వచ్చాడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ Y2K మ్యాన్ పవర్. ఆ రోజుల్లో Y2K బిజినెస్ మాకు చాలా వస్తుంది, కానీ బెంగళూరులో అంత మ్యాన్ పవర్ లేదు, ఇక్కడ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము టుక్ ఎ డెసిషన్. దట్ వాజ్ అనదర్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ హైదరాబాద్ టు సైబరాబాద్ స్టోరీ. Y2K gave lot of opportunities for Hyderabad, and whoever wants to get into Y2K business, they have to come to Hyderabad. మ్యాన్ పవర్ ఉంది, రా మెటీరియల్ ఇంపార్టెంట్ కదా, ఎక్కడైతే రా మెటీరియల్ ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారు. దట్ వాజ్ అనదర్ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఇన్ హైదరాబాద్ టు సైబరాబాద్ స్టోరీ. దాని తర్వాత ఫార్చునేట్గా మనకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యారో, ఆయన చీఫ్ మినిస్టర్ అయిన విత్ ఇన్ ఎ మంత్స్ టైం నన్ను రమ్మన్నాడు, వెళ్ళి కలమని చెప్పి. నేను వెళ్ళి కలిస్తే దాదాపు 1 hour ఆ మీటింగ్లో నేను, రందీప్ చూడాను, ఇంకా కో సెక్రటరీ వాళ్ళంతా ఉన్నారు. ఫస్ట్ క్వశ్చన్, మనం హైదరాబాద్ ఎప్పుడు బెంగళూరుని దాటగలం? నేను అవి చెప్పాను, సార్ ఎట్లా దాటుతాం సార్ మనము, హైదరాబాద్లో ఏముంది సార్, ఈరోజు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావడం లేదు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, ఈ ఎకో సిస్టమ్ లేదు సార్, ఎకో సిస్టమ్ లేకుంటే మనం ఇట్స్ వెరీ డిఫికల్ట్. లేదు రందీప్ చూడని చెప్తాను, ఎవ్రీడే మీరు వచ్చి వాట్ ఎవర్ యూ రిక్వైర్ ఫర్ డెవలపింగ్ ది ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్ మీరు డిస్కస్ చేయండి, నేను ఐ విల్. అక్కడ మొదలైంది స్టోరీ. ఎవ్రీడే మార్నింగ్ వీ యూస్ టు గో అండ్ టెల్. ఒకనొక సందర్భంలో ఆయన అడిగాడు, మీరు చెప్పినవన్నీ ఇస్తున్నాను కదా, అయినా కూడా ఎందుకు కంపెనీకి రావటం లేదు, ఏమవుతుంది సార్? ఇక్కడ మనకు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లేవు సార్. ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఏ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ R&D చేయాలంటే మనకు IIT లాంటి ఇన్స్టిట్యూషను, IIM లాంటి ఇన్స్టిట్యూషన్ అవన్నీ ఇక్కడ ఏం లేవు. మరి మీరు వై డోంట్ యూ థింక్ ఆఫ్ స్టార్టింగ్ వన్ IIT ఆర్. ఆ రోజు నేను, రామలింగరాజు గారు, బాలేరావు అని ఆయన ఎడ్యుకేషన్ సెక్రటరీ, మేము వాళ్ళ సత్యం వాళ్ళ ఆఫీస్లో కూర్చొని మనం ఎలాంటి ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తే మనకు మ్యాన్ పవర్ వస్తుందని చెప్పేసి వీ వెంట్ అండ్ టోల్డ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి, సార్ IIIT కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ, అది నేను ప్రపోజ్ చేశాను. అది ఇనిషియలీ వీ ప్రపోజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎందుకంటే IIT స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ కావాలా, మనకు ఐటీలో కదా జాబ్స్ కావాల్సింది, ఐటీ ఫోకస్డ్ ఉండాలా, ఐటీ స్టాండర్డ్ ఉండాలా. అందుకని అది సజెస్ట్ చేస్తే ఆయన కూడా ఇసెడ్ ఓకే, మరి దీనికి ల్యాండ్ గిండి ఇస్తానన్నాడు. సార్ ల్యాండు బిల్డింగ్ లేట్ అయిపోతుంది, మనకు అంత టైం లేదు సార్, మీరు ఏదైనా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉంటే ఇమీడియట్గా విల్ కిక్ స్టార్ట్ ఫ్రమ్ దోస్. అప్పుడు నన్ను PC పరేఖ్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఇండస్ట్రీస్, మీరు ఏ బిల్డింగ్ జేఐ చౌదరి సెలెక్ట్ చేస్తే ఆ బిల్డింగ్ మీకు IIIT స్టార్ట్ చేయడానికి ఇచ్చేస్తామని చెప్పేసి చెప్పారు ఆయన. మేము అన్నీ తిరుగుతూ పోతే గచ్చిబౌలిలో ఈ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ బిల్డింగ్స్ దే వర్ గెటింగ్ రెడీ.
దాంతోపాటు జడ్జెస్ క్వార్టర్స్ అన్నీ కూడా అన్నీ ఇంటీరియర్స్ లేవు, మిగతా షెల్ అంతా రెడీగా ఉంది. దాదాపు 80 acres ల్యాండ్ ఉంది. అది చూసిన తర్వాత నేను చెప్పాను పీసీ పార్క్కి, సార్ ఇది ఎక్సలెంట్ లొకేషను, ఎందుకంటే హైటెక్ సిటీకి దగ్గరలో ఉంది. తర్వాత అన్నీ ఆ లేన్ అంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, తర్వాత బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఇది ఎక్సలెంట్ ప్లేస్ ఫర్ స్టార్టింగ్ ది ట్రిపుల్ అంటే దెన్ ద బిల్డింగ్స్తో పాటే ల్యాండ్ కూడా అప్పుడు ట్రిపుల్ ఐటీకి ఇవ్వడం జరిగింది. అట్లా ప్రతి సజెషన్ కూడా వారు యూస్ టు టేక్ ఇమ్మీడియట్ డెసిషన్స్, ఎక్కడ నాంచే వ్యవహారం లేదు. ఏదన్నా ఈ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లం యూస్ టు అడ్రస్ అనమాట. ఆ బాండింగ్ ఎలా కుదిరింది సార్? అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా ప్రపోజ్ చేస్తే వీళ్ళు చెప్పిందే వినాలని ఒక మెంటాలిటీలో మన క్యాల్కులేషన్ మెట్రిక్స్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్నాళ్ళ పాటు అసలు మీకు అప్రూవల్స్ రాకుండా ఆ డేస్ ఎలా మీరు స్పెండ్ చేశారు? ఆ బాండింగ్ ఎలా క్రియేట్ అయిపోయింది మీకు మీ హైయర్ అఫీషియల్స్కి? అంటే ఒకటి మధు, ఇప్పుడు ఫస్ట్ ఆ లైసెన్స్ రాజులో దట్స్ అ డిఫరెంట్ మైండ్ సెట్. ఇక్కడ వెన్ వీ హ్యావ్ ఎ ప్రొయాక్టివ్ లీడర్, ఎ విజనరీ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు, మనం కూడా ఇంకా ఎక్కువ పనిచేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే మన ఫ్రస్ట్రేషన్ రాదు. మనం ఏదైనా ఇది కావాలంటే ఇమ్మీడియట్గా ఆయన అడగకముందు ఇచ్చేస్తున్నాడు. అటువంటప్పుడు మరి మనం హైదరాబాద్ని డెవలప్ చేయాలి. నా ప్యాషన్ ఏంటి, అరే హైదరాబాద్ని ఎట్లా మనం డెవలప్ చేసి కంపెనీ ఈచ్ కంపెనీ తీసుకురావాలంటే, ఒక కంపెనీ తీసుకురావాలంటే పెద్ద ప్రాజెక్ట్ నాకు. ఓకే, ఇది బిఫోర్ చంద్రబాబు నాయుడు. ఆఫ్టర్ చంద్రబాబు నాయుడు దెన్ ఇట్ బికేమ్ సో ఈజీ, ఎందుకంటే ఈ బికేమ్ ది బ్రాండ్ అంబాసిడర్. ఆయన ఫస్ట్ ఒక యుఎస్ ట్రిప్కి వెళ్ళామండి. ఆ యుఎస్ ట్రిప్లో రైట్ ఫ్రమ్ బిల్ గేట్స్ టు లూ గస్నర్, జాక్ వెల్స్, అందరినీ టాప్ లీడర్స్ అంతా ఒక ట్రిప్లో. హైదరాబాద్ అంటే ఏంటి, నేను అంత మునుపు హైదరాబాద్ రండి హైదరాబాద్ రండి అంటే చాలామంది అమెరికన్ ఇన్వెస్టర్స్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ ఈజ్ ఇట్ ఇన్ పాకిస్తాన్ అనేవాళ్ళు. పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ సింధు ప్రావిన్స్లో ఒకటి ఉంది. దట్ వాజ్ మోర్ పాపులర్ దాన్ అవర్ హైదరాబాద్. హైదరాబాద్కి అసలు విజిబిలిటీ లేదు అప్పుడు. అలాంటి హైదరాబాద్ని ఆయన ది కైండ్ ఆఫ్ మార్కెటింగ్ మజల్ హీ హాజ్ యూజ్డ్. ఆ రోజుల్లో హీ వాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు గివ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ టు ఆల్ ది కార్పొరేట్స్. సో దాంతో హీ బికేమ్ వెరీ పాపులర్. సో అట్లా వీ వర్ ఏబుల్ టు మీట్ ఆల్ ది టాప్ లీడర్స్ ఇన్ వన్ ట్రిప్ యూఎస్. అదేవిధంగా వీ యూస్ టు టేక్ ది డెలిగేషన్ టు సింగపూరు, తర్వాత జపాను, తర్వాత ఇండోనేషియా, వీటన్నిటికీ అట్లా డెలిగేషన్స్ సీఎంతో పాటు వెళ్ళేవాళ్ళం. సో ఆ డెలిగేషన్స్లో మనకు ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెండ్ వెన్ వీ వర్ ఇన్ మలేషియా, కౌలాలంపూర్లో ఉన్నప్పుడు. ఆ రోజుల్లోనే ఇప్పుడు నేను ఇట్ వాజ్ 1996 or 97 వీ వర్ దేర్ ఇన్ మలేషియా. ఆ రోజుల్లోనే మలేషియాలో కౌలాలంపూర్లో పుత్రజయ మల్టీమీడియా సూపర్ కారిడార్ అని చెప్పి థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ పెట్టి పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ పెట్టేసి చాలా కంపెనీస్ డెవలప్ ప్రమోటింగ్. ఓకే, మనకేమో అప్పటికి హైటెక్ సిటీ ఈ రౌండ్ బిల్డింగ్ సైబర్ టవర్స్ అది మాత్రం ఉంది. దాన్నే మనం హైటెక్ సిటీ అనేవాళ్ళము. వెనక అక్కడ నుంచి వెనక్కి వస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు మేమంతా కూడా వెనకల కూర్చున్నాము. నేను రందీప్ చూడని సజెస్ట్ చేశాను, సార్ మనం చిన్న రౌండ్ బిల్డింగ్ బట్టి దాన్నే హైటెక్ సిటీ అంటున్నాము, వీళ్ళకేమీ అసలు మ్యాన్ పవర్ లేదు, ఏమీ లేదు, వీళ్ళు ఇంత పెద్ద థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్లో పెట్టేసి ఇన్ని బిల్డింగ్లు కట్టారు, మరి మనం ఏం చేయాలి, మనం కూడా వీ నీడ్ టు క్రియేట్ ఏ బిగ్గర్ స్టోరీ ఫర్ మార్కెటింగ్ హైదరాబాదు, మనం కూడా ఒక సిటీ లాంటిది ఆలోచించాలి సార్, చిన్న రౌండ్ బిల్డింగ్తో మనము ప్రమోట్ చేయలేము. అది చెప్పిన 1 వీక్కే నాకు కాల్ వచ్చింది, ఇస్ ఏ మీటింగ్ విత్ ది చీఫ్ మినిస్టర్, నువ్వు కూడా పోను. నేను వెళ్ళేపాటికి అప్పటికే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరు, మెదక్ కలెక్టరు వాళ్ళంతా కూడా సీఎం దగ్గర ఉన్నారు. అక్కడ డిస్కషన్స్ ఏంటంటే ఇట్లా సజెషన్ వచ్చింది, మనకు ఒక న్యూ సిటీ ఫర్ హైదరాబాద్కి ఐటీ కోసం డెవలప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ డిస్కషన్లో సైబరాబాద్ సిటీ గాట్ క్రియేటెడ్. వండర్ఫుల్. దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ ఫర్ హైదరాబాద్ టు సైబరాబాద్ స్టోరీలో. ఇట్లా ఇది మన ఈ మాదాపూర్ నుంచి ఈ మొత్తం అంతా అప్ టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా కూడా సైబరాబాద్, దీనికి సపరేట్ కమిషనరేటు, సపరేట్ పోలీస్ కమిషనరు, అన్నీ కూడా ఈవెన్ అప్రూవల్స్ కూడా జిహెచ్ఎంసీకి పోకుండా ఐలాని క్రియేట్ చేసి, దాట్ వాజ్ అనదర్ బిగ్ వాట్ యు కాల్ పాజిటివ్
సైన్ ఫర్ హైదరాబాద్ టు సైబరాబాద్ స్టోరీలో ఈ మోడల్ని ఇప్పుడు ప్రతి స్టేట్ వాళ్ళు కూడా దే ఆర్ ట్రైన్ టు ఎమ్యులేట్ దిస్ మోడల్. అడాప్ట్ చేసుకున్నారు సార్ మోస్ట్లీ. అంటే సో దానివల్ల ఏమైందంటే ఒక సైబర్ టవరే కాకుండా మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ కంపెనీస్ స్టార్టెడ్ కమింగ్ టు హైదరాబాద్. సో అట్లా చంద్రబాబు నాయుడులో ఆయన ఒక ఈజ్ ఎ విజనరీ లీడర్ అండి. అదొకటి. తర్వాత ఏదైనా ఒకటి అనుకుంటే మటుకు దాన్ని అయ్యేంత వరకు అసలు వదిలిపెట్టేవాడు కాదు. ఏం చదువురే లాస్ట్ టైం దాన్ని అనుకున్నాం కదా ఏమైంది అని చెప్పేసి నెక్స్ట్ రివ్యూ మీటింగ్ పోయినట్టు ఐ హ్యావ్ టు బి రెడీ విత్ ఆన్సర్స్. సో అట్లా యూస్ టు చేంజ్ ది పీపుల్. అందుకని ఇవన్నీ షార్ట్ పీరియడ్లో ఇన్ని ఇప్పుడు హైదరాబాద్ ఐటీ అనేది ఒక ప్రపంచంలో ఒక స్టోరీ. ఈ మోడల్ ఎక్కడ కూడా ఇంత ఫాస్ట్గా ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఫ్యామిలీస్ ఎంతమంది 6 లక్షల మంది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 20 లక్షల మంది ఉంటారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ బాగుపడింది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బాగుపడింది, తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీ కూడా బాగుపడింది, ఆటోమొబైల్ అన్నీ. ఐ మీన్ ఆల్ దోస్ థింగ్స్ టుడే. ఈరోజు హైదరాబాద్ని కొంతమంది ఇది 20 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు ఎవరైనా వస్తే అసలు గుర్తుపట్టలేకపోతున్నారు. అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఓన్లీ బికాస్ ఆఫ్ ది రైట్ డెసిషన్స్ we have taken during that period. ఎక్సలెంట్ సార్. సార్ ఇప్పుడు మనం ఎస్టీపీ గురించి మాట్లాడాం, హైదరాబాద్ టు సైబరాబాద్ ఈ జర్నీ మాట్లాడాం. హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్స్, హార్డ్వేర్ పాస్ ఇండియా ఇప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ డీసెంట్, బట్ ఎక్కడ ఇంకా ఎదగాల్సి ఉంది సార్? అంటే ఏమైంది హార్డ్వేర్ పాయింట్ ఆఫ్ లో వచ్చేగల? కరెక్టే, అది మంచి క్వశ్చన్ మధు. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్తో పాటు హార్డ్వేర్ పార్క్స్ కూడా జియో ఇష్యూ అయింది. ఇది మేము 90s. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ది డెవలప్మెంట్ కమిషనర్ ఫర్ ది హార్డ్వేర్ పార్క్స్ ఫర్ ఏపీ, కంబైన్డ్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ 2 స్టేట్లకి నేను ఐ వాజ్ ద డెవలప్మెంట్ కమిషనర్. యునైటెడ్ ఆంధ్ర ప్లస్ తమిళనాడు. తమిళనాడు కూడా నేనే డెవలప్మెంట్ కమిషనర్. ఎస్టీపీకి కూడా ఐ వాజ్ ది చైర్మన్ యాజ్ వెల్ యాజ్ హార్డ్వేర్ పార్క్స్ కూడా. హార్డ్వేర్ పార్క్స్ ఎందుకు ముందుకు పోలేదంటే ఇప్పుడు దీనికి సాఫ్ట్వేర్లో రా మెటీరియల్ ఏంది మనుషులు. మన దగ్గర చాలామంది ఉన్నారు. ఏ కంట్రీ కూడా ఇండియాతో కంపేర్ చేయలేదు. మనకి ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది టేక్ ఆఫ్ అయింది. హార్డ్వేర్లో మన దగ్గర కాంపోనెంట్స్ లేరు. ఇప్పుడు ఏదైనా ఒక కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే దాని కాంపోనెంట్స్ అంతా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ కాంపోనెంట్ ఇండస్ట్రీ అదొకటి. తర్వాత ఇది క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అవి పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి. వేరే సాఫ్ట్వేర్లో ఇట్స్ నాట్, ఇట్స్ పీపుల్ డ్రివెన్ ఇండస్ట్రీ. అక్కడ ప్లాంట్ పెట్టాలా, కంప్యూటర్లు పెట్టాలా, ల్యాండ్ తీసుకోవాలా, అదొకటి. తర్వాత ఆ కాలంలో చైనాలో కానీ జపాన్లో కానీ జస్ట్ ఇన్ టైం టెక్నాలజీ ఉండేది. అంటే రేపు ఈ సపోజ్ ఈ కెమెరా, డిజిటల్ కెమెరా మ్యానుఫ్యాక్చర్ చేయాలి, రేపు రిలీజ్ చేయాలనుకుంటే వాళ్ళు ఈరోజు ఆ కాంపనెంట్స్ అన్నీ వచ్చేది. ఆ కెమెరాకి కావాల్సిన ఎలక్ట్రానిక్స్ అన్నీ వచ్చి అసెంబుల్ చేసి టెస్ట్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి ఇన్వెంటరీ కాస్ట్ తక్కువ ఉండేది. ఈరోజు మన ఇండియాలో కస్టమ్స్ డ్యూటీ కట్టి 300% కస్టమ్ డ్యూటీ, వాళ్ళ ఎస్సీజీలో కస్టమ్ డ్యూటీ లేకపోయినా కూడా వాళ్ళంతా 6 నెలలు 8 నెలల కాంపోనెంట్స్ అన్నీ తెప్పించుకొని పెట్టుకొని వాడు చేస్తే దానికి ఇంట్రెస్ట్ లాసు. తర్వాత ఇంకొక మేజర్ ప్రాబ్లం హార్డ్వేర్ ఇండస్ట్రీలో ప్రాబ్లం ఏంటంటే వాల్యూమ్స్ ఎక్కువ ఉంటే సేమ్ కాంపోనెంట్, సపోజ్ ఒక ఐసీ ఉందనుకోండి మీ దాంట్లో, ఈ ఐసీ మనం చైనా నుంచో తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒక 100 ఇంపోర్ట్ చేసుకుంటే ఒక కాస్ట్, అదే 1,00,000 ఇంపోర్ట్ చేసుకుంటే అందులో 1/10 కాస్ట్ 1/100th కాస్ట్. వాల్యూమ్ ఎక్కువ ఉంటేనే వాళ్ళు అడ్వాన్స్ ఉంటుంది. అందుకే చైనా కానీ తైవాన్ కానీ జపాన్ కానీ వాల్యూమ్ ఎక్కువ ఉంది కాబట్టి దే వర్ ఏబుల్ టు గెట్ ది. వాళ్ళతో మనం కంపీట్ చేయలేము. ఎందుకంటే మీకు ఇన్పుట్ కాస్ట్ ఎక్కువ ఉండి, మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉండి, ఇన్వెంటరీ కాస్ట్ ఎక్కువ ఉండి, తర్వాత ఇంట్రెస్ట్ బర్డన్స్ ఇవన్నీ ఉంటాయి. అందుకని ఇట్ కుడ్ నాట్ టేక్ ఆఫ్. ప్లస్ మెయింటెనెన్స్ చేయాలి, చాలా మటుకు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా స్టిల్ దో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ట్రైన్ టు పుష్ దట్ మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు కూడా మనకు లాస్ట్ టైం జియో పొలిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చైనా నుంచి చాలామంది ఇండియాకి రావాలనుకున్నారు మ్యానుఫ్యాక్చరింగ్, కానీ ఇండియాకి రాలేకపోయారు. ఎందుకంటే స్టిల్ వీ హ్యావ్ ఇష్యూస్ ఆన్ ది గ్రౌండ్. ఇంకా స్టిల్ రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయి. ఇన్స్పెక్టర్స్ వస్తారు, వాళ్ళు హెరాస్ చేస్తారు. దానికి తోడు మన మ్యాన్ పవర్ ఈ గత 20 ఏళ్ళలో మన మ్యాన్ పవర్ అంతా సాఫ్ట్వేర్ అని ఒక ఎలక్ట్రికల్ డిప్లొమా వాళ్ళు లేరు,
ఎలక్ట్రికల్ ఇంజనీర్లు తక్కువ ఉన్నారు, తర్వాత మెటీరియల్ సైన్స్ వాళ్ళు లేరు, అందుకని మ్యాన్ పవర్ లేదు కాబట్టి వాళ్ళంతా వియత్నాం వెళ్ళిపోయారు. ఓకే. సో దట్ ప్రాబ్లమ్ ఈజ్ స్టిల్ దేర్. వీ హ్యావ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్, బట్ స్టిల్ దట్ ఫర్ హార్డ్వేర్ ఎనీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ కంపేర్డ్ టు ది సాఫ్ట్వేర్. మీరు అన్నట్లు బీటెక్లో కోర్సుల పాయింట్ ఆఫ్ లో చూసినా సరే ఐటీ కోర్సులు పెరిగిపోతున్నారు బాగా, వేరే కోర్సులు తగ్గిపోవడం వల్ల బట్టి. కరెక్ట్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో వేరే కోర్సు తగ్గిపోవడం కాదు, అన్నీ మానేశారు. క్లోజ్. మెకానికల్ లేదు, సివిల్ లేదు, ఎలక్ట్రికల్ ఇవన్నీ తీసారు. ఎందుకంటే అందరూ కంప్యూటర్ సైన్స్ అంటే మీరు అని తీసేశారు. మరి మ్యాన్ పవర్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సిన మ్యాన్ పవర్ లేదు మన ఇండియాలో, అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రావట్లేదు. ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు సార్? అంటే ఏ ఇనిషియేటివ్స్ అంటే ఫ్యూచర్ ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. నువ్వు మంచి క్వశ్చన్ అడిగావు. ఇప్పుడు అంతా లాస్ట్ 20-25 ఇయర్స్ ఈ ఐటీ సర్వీసెస్లో బాగా మంచి ఉద్యోగాలు వచ్చాయి, లక్షల ఉద్యోగాలు వచ్చాయి, అందరూ అమెరికాలో పోయారు. ఇట్స్ అ గ్రేట్ స్టోరీ. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ న్యూ టెక్నాలజీస్, ఈ ప్రొడక్టివ్ టెక్నాలజీస్ లైక్ జనరేటివ్ AI ఇవన్నీ వచ్చిన తర్వాత కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు యూఆర్ ఆల్సో ప్రోగ్రామర్, నువ్వు పైథాన్ అది సెకండ్లో రాసేస్తుంది. నువ్వు ఏదైనా దాన్ని ప్రాంప్ట్ చేస్తే నాకు ఇది కావాలి సొల్యూషన్ కావాలంటే 5 నిమిషాలు సొల్యూషన్ రెడీ అయిపోతుంది. మరి అటువంటిప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు ఉంటాయి, ఎంతమంది ఉద్యోగాలు ఊడిపోతాయి? ఇది చాలా ఇది వెరీ బిగ్ ప్రాబ్లం ఫర్ ది కంట్రీ. ఎందుకంటే ఇంత లక్షల మంది ఐటీ సర్వీసెస్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేకపోతే, కొత్త వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకపోతే మన పరిస్థితి ఏంటి? 1.5 బిలియన్ పాపులేషన్ ఉన్న కంట్రీలో వాళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. అందుకనే ఆ టైంలోనే మనం ఈ ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ పెట్టి త్రూ స్టార్టప్స్ వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ జాబ్స్. ది స్టార్టప్స్ ఆల్వేస్ వర్క్ ఇన్ ది న్యూ టెక్నాలజీస్. అందుకని 2.5 years క్రితం ఈ స్టార్టప్ మోడ్లో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు దే విల్ క్రియేట్ న్యూ జాబ్స్, దే విల్ క్రియేట్ న్యూ ఆపర్చునిటీస్ ఇన్ ది కంట్రీ అని చెప్పేసి ISF స్టార్ట్ చేయడం జరిగింది. దాని ద్వారా వీఆర్ అంటే అదొక్కటి అన్ని జాబ్స్ ఇందులో ఉన్న జాబ్స్ అన్నీ ఇస్తాయని ఇనిషియల్గా రాదు. అన్లెస్ వీ క్రియేట్ థౌజండ్స్ ఆఫ్ యూనికార్న్స్, ఆ థౌజండ్స్ ఆఫ్ సూనికార్న్స్ అన్ని కంపెనీస్ చేస్తే అప్పుడు ప్రాబబ్లీ విల్ బి ఏబుల్ టు మ్యాచ్ టు వాట్ ఐటీ సర్వీసెస్ డూయింగ్. అది ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన వాళ్ళు ఏం చేయాలంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా వాట్ ఎవర్ ది ఇష్యూస్ అవన్నీ సాల్వ్ చేయాలా. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందులో కూడా మనము ఐడెంటిఫై. టూరిజంలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇండియాలో. టెంపుల్ టూరిజం కానీ, తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇంత కోస్ట్ లైన్ ఉంది. ఈచ్ టౌన్లో ఒక మినీ గోవాలు పెట్టేసి రిసార్ట్స్ అని పెట్టేసి దట్ ఆల్సో క్రియేట్స్ లాట్ ఆఫ్ జాబ్స్. అదే అగ్రికల్చర్లో ఆర్గానిక్ అగ్రికల్చర్, నేచురల్ అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్లో లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. అవన్నీ మనము దానికి కావాల్సిన ట్రైనింగు అవన్నీ ఇప్పుడు చేయాలి. ఐటీ సర్వీసెస్ మీదే డిపెండ్ కాకూడదు. సార్ ఇన్ని మాట్లాడుకున్నాం, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? మీరు యాక్సెప్టెన్స్ క్రైటీరియా వచ్చినప్పుడు నాకు తెలిసి ఎలా ఉంటుందంటే, ఒక ఏమైనా యాక్సెప్ట్ అయితే ఆ నైట్ ఎంత హ్యాపీగా పడుకుంటాము. ఒకరికైనా యాక్సెప్ట్ అవ్వకపోతే మీరు అసలుకే గవర్నమెంట్ వాళ్ళు అందరితోనే డీల్ చేసేవాళ్ళు. అసలు మీకు నిద్ర పట్టేదా, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయా మీకు? ఫ్యామిలీ సపోర్ట్ ఎలా? అది కాదు మధు, ఒకటి నీకు ఏది ఇష్టం ఉంటే ఏది నువ్వు ఎంజాయ్ ది జాబ్, అది చాలా ఇంపార్టెంట్. నాకు ప్యాషన్ ఉంది, సో ఐ కెన్ కన్విన్స్ మా ఫ్యామిలీని కూడా కన్విన్స్ చేసాను. వాళ్ళు కూడా తెలుసు నా ఆరోగ్యం బాగుండాలంటే నాకు ఇష్టమైనది నేను చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. సో వాళ్ళు ఎంత చెప్పినా కూడా నేను మారను, ఎందుకంటే నా జెనెటిక్ ఫార్ములా అట్లుంది. యూ కాంట్ చేంజ్ దట్. ఎందుకంటే ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్. ఇప్పుడు నువ్వు స్టార్టప్ కంపెనీ ఉంది, నువ్వు ఏదైనా వచ్చి నాకు మెంటరింగ్ చేయాలంటే ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ టు మెంటర్. ఇలాంటి వాళ్ళు చాలామందికి వాళ్ళ మెంటరింగ్ చేస్తూ వాళ్ళ సంతోషం, ఆ సంతోషమే నాకు మంచి బలం. మీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైనా మీకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా జయ గారు మీరు టూ మచ్ టైర్డ్ అవుతున్నారని ఎప్పుడు అనలేదా? లేదంటే అందరూ అంటారు మీకు ఎనర్జీ ఎట్లా వస్తుంది అది అని. నేను అందరికీ ఒకటే ఇప్పటికీ అడుగుతున్నాను, అందరికీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. మా రామాయణం దాంట్లో రామాయణ కావ్యంలో వాలి పోర్షన్ ఉంది కదా, రాముడు కూడా వాలిని చంపాలంటే చెట్టు చాటు వెళ్ళి బాణం వేసి చంపుతాడు. ఎందుకంటే వాలికి వరం ఉండేది బ్రహ్మదేవుడితో, ఎవరైనా ఆయన ఎదురుకి వెళ్తే వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఎనర్జీలో సగం ఎనర్జీ వస్తుందని అలాంటి వరం ఉండేది. నేను కూడా అందరికీ అదే చెప్తాను. నేను కూడా వాలిలాగా ఏదో వరము భగవంతుడు ఇచ్చినట్లుంది. ఇప్పుడు నువ్వు వస్తే నీలో సగం ఎనర్జీ నాకు వచ్చేస్తుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఐ ఆల్సో గివ్ సమ్ ఎనర్జీ బ్యాక్ టు యూ. ఖచ్చితంగా తీసుకున్నాను. రిటర్న్ బ్యాక్ పాలసీ మా దగ్గర ఉంది గ్యారంటీగా. బిఫోర్ ఐ ర్యాప్ అప్ దిస్ సెషన్ సార్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ పెడదాం అనుకున్న వాళ్ళకి మీ
ఒక టాప్ 3 అడ్వైజర్స్ మీరు ఇవ్వగలరా ఇండియాలో అట్ దిస్ మూమెంట్? యా సో ఇప్పుడు ఆపర్చునిటీస్ బాగున్నాయండి, ఎందుకంటే ఇండియా ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ మార్కెట్. మనకు ఉన్న 1.4 బిలియన్ పీపుల్ అందరూ డిజిటల్లీ కనెక్టెడ్, తర్వాత వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా ప్రోడక్ట్ సేల్ చేయాలంటే అమెరికాకు యూరోప్ పోల్చమని లేదు, ఇండియాలోనే అమ్మచ్చు. కాబట్టి ఇదివరకు మార్కెట్ లేదు ఇండియాలో, అందరూ అమెరికా పోయేవాళ్ళు లేదంటే ఇంకో దేశానికి పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ మార్కెట్ ఉంది. సో ఇఫ్ యూ కెన్ కస్టమైజ్ టు ఇండియన్ దిస్ థింగ్, ఎందుకంటే మనకి కాస్ట్ సెన్సిటివ్ మార్కెట్ ఇండియా మార్కెట్. ఇప్పుడు అమెరికాలో సపోజ్ ఏదన్నా కొత్త ఫోన్ తయారు చేస్తే అది ఎంతకైనా కొనేస్తారు. ఇండియాలో ఇంకా స్లోగా వస్తుంది, బట్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ దే స్టిల్ ప్రిఫర్ తైవానీస్ ప్రోడక్ట్స్, చైనీస్ మొబైల్స్. యాపిల్ మొబైల్స్ ఎంతమంది కొంటారు? క్రీమీ లేయర్. మిగతా వాళ్ళంతా ఎందుకంటే కాస్ట్ సెన్సిటివ్ మార్కెట్. వేరే అమెరికా పోతే 80% ఆఫ్ ది పీపుల్ వాళ్ళ దగ్గర యాపిల్ ఫోన్ ఉంటుంది. సో డైనమిక్స్ అన్ని మారుతున్నాయి, but there is a possibility that India is going to catch up in the manufacturing sector. Thank you so much, sir. So it was definitely a great session, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఇంకా చాలా తెలుసుకోవాలి. బట్ ఎస్, కమింగ్ సెషన్స్లో ఖచ్చితంగా విల్ అగైన్ కాల్ టు అవర్ స్టూడియో వెరీ సూన్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ మధు వడ్లమాని.